హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక చూడండి, ఇక్కడ పంజాబ్ డ్రెస్ ప్యాంట్ టాప్ అయితే మనం కుట్టాం కదండి. ఇప్పుడు ప్యాంట్ ఎలా కుట్టాలి ఏంటి అన్నది నిన్నైతే కటింగ్ అయితే చెప్పాను. ఈరోజు దాన్ని ఎలా కుట్టాలన్నది నేను ఈ క్లాస్లో అయితే చూపిస్తానండి. మనం కింద పార్ట్ తీసేసిన తర్వాత 4 ముక్కలు నడానికి కావాలని మనం కట్ చేసాం కదండి, డ్రాయింగ్ వేసుకుని గుర్తుంది కదా. ఆ 4 ముక్కల్ని ఇదిగో ఇలా కలిపి కుట్టాలండి. ఇదిగో చూడండి, ఇది 4 ముక్కలకి ఒక పక్కన కూరయే వచ్చింది. ఆ కూర ఉన్నదేమో పైకి పెట్టుకోండి. ఎందుకంటే మనము ఇలా కుట్టేటప్పుడు మనకి మడత సేవ్ అవుతుంది. ఇలా అదే కూర లేనింపిన అతకమనుకోండి, మళ్ళీ ఇలా మడత పెట్టుకుని ఇలా కుట్టాలి. అప్పుడు ఇంకా మనకు తక్కువ అవుతుంది. ఇది ఇలా అయితే డైరెక్ట్గా మనకి ఇలా ఒకే కుట్లో ఇలాగ సేవ్ అవుతుంది అనమాట. క్లాత్ కూడా సేవ్ అవుతుంది, పని కూడా సింపుల్గా అవుతుంది. ఇప్పుడు ఇదొక ముక్క అతికామండి, దీన్ని కూడా యాడ్ చేసేద్దాం. ఎప్పుడైనా సరే ఇలా కట్ చేసేటప్పుడు ఇటు 6 అంగుళం ఉండాలి, ఇటు 2 అంగుళాల కాడికి దారం ఉండాలి. అది మాత్రం మర్చిపోవద్దు, ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టార్టింగ్ 4 ముక్కలు అతకాలి. రెండోది మన బొందు కట్టుకునే కాడ సైడ్ కుట్టుకోవాలి. ఇది 2 పక్కలను కూడా కుట్టాలండి. ఇది కూడా సేమ్ అలాగా 2-3 అంగుళాల కాడికి ఎక్కించుకోవడానికి అనమాట. బొందికి ఎక్కించుకోవడానికి ఎంత కావాలన్నదే మనం చూసుకోవాలండి. మినిమం అంగుళం ఉండాలండి. అంగుళం ఉంటే ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ అందంగా కూడా ఉంటుంది. మనం ముక్క స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా రఫలాగాలి. ఉండండి, అందరూ కూడా వెనక్కండి. ఫస్ట్ నా మొక్క మీద రావట్లేదు. ఫస్ట్ స్టార్ట్ 4 ముక్కలు అయితే అతకాము. ఈ సైడ్ బొందు పెట్టుకునే కూడా అతకాను. తర్వాత ఇది బొందు ఎక్కించుకునేది కూడా, ఈ మడత కూడా అతకానండి. ఇది ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇదిగో ఈ 2 పీసుల్ని ఇక్కడ జాయిన్ చేయాలి. ఇదిగో చూడండి, మనం కిస్తా తీసాం కదా, ఆ పీస్ది ఈ పీస్ది కలిపి 2 కలిపి ఇగో తిరగున్నదో బాల్ ఉన్నదో కూడా చూసుకోండి. చూసుకుని అప్పుడు ఈ రెండిట్లకి సెంటర్ పాయింట్ ఇది. ఈ సెంటర్ పాయింట్కి దీనికి కలిపి మరలా మనం సెంటర్ పాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి, కదా, దీనికి ఇది సెంటర్ పాయింట్ అండి. ఈ సెంటర్ పాయింట్ కానించి ఇటు చూసుకుంటే ఇదిగో ఇంత క్లాత్ ఎగస్ట్రా వచ్చిందండి. ఈ ఎగస్ట్రా వచ్చిన క్లాత్ని ఇదిగో ఇది ఇలా తిప్పుకుంటే మొలకడకు వస్తుంది. ఇది ఎక్కడో ఒక 5 కుర్చీలు, ఇక్కడ 4 కుర్చీలు పెట్టండి. దీనికి ఈ సెంటర్ పాయింట్కి ఇది సెంటర్ పాయింట్, ఇక్కడ ఒక 5 కుర్చీలు పెట్టండి. మళ్ళీ ఇది ఒక సెంటర్ పాయింట్, ఇక్కడ ఒక 5 కుర్చీలు పెట్టండి. అలా పెట్టుకుంటూ వస్తే మనకి పూర్తిగా పెట్టుకున్న చోటికి సరిపోతుంది. ఎక్కడెక్కడ ఎంత పెట్టాలన్నది కూడా నేను ఇక్కడ టక్స్ పెట్టేశాను. చూడండి, మనం లంగా ఎలాగైతే కుట్టామో సేమ్ అలానే కుట్టాలి.
చూడండి, కుర్చీలు మాత్రం చక్కగా బద్దిల్లాగా రావాలి. కుర్చీ పక్కన కుర్చీ రావాలి. ఎన్ని వచ్చినాయండి అక్కడికి? 3. ఇది 4. ఈ టక్స్ కాదు, ఇందులోది కాదు. ఈ సైడ్ చూడండి, ఇంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఇక్కడికి ఎన్ని కుర్చీలు పడతాయో అన్ని కుర్చీలు పట్టేయాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో అంత గ్యాప్ లో కూడా ఇక్కడ పెట్టాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. చూడండి, మహాలక్ష్మి అర్థమైందా? కుట్టేటప్పటికి అసలు చాలా సింపుల్ రా ప్యాంట్. కొంచెం ఇదిగో చూడండి, ఇదిగో ఇది ఈ క్లాత్ ఇటు పక్కకు ఉండాలి. ఇదిగో ఈ లోపల క్లాత్ ఈ పక్కకు ఉండాలి. ఈ పక్కకి పెట్టుకోండి. కొంచెం చూపించండి ఆ వీడియోకి. చూడండి, కుర్చీలు చూడండి చక్కగా ఎలా వచ్చినాయో, ఒకే డిస్టెన్స్లో వచ్చినాయి. కొంచెం ఎడంగా ప్లీజ్, మన వీడియోలో కనిపిస్తుంది. ఇదిగో చూడండి కుర్చీలు ఎలా ఉన్నాయి. ఇది సైడ్ వస్తాయి అన్నమాట. ఇదిగో ఇది బ్యాక్ వస్తాయి, చూసారా? ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా పైకి పెట్టుకున్నాం కదండి. ఇది మళ్ళా కిందకి రాకోకుండా ఇలాగ ఒక పైన ఒకటి కుట్టేసుకోవాలి. కింద బెల్ట్ మనకి ఎంత కావాలో ఏంటో అన్నది ఇదిగో చూడండి, ఒక అంగుళం లోపలికి పెట్టుకుని మనం టక్స్ పెట్టుకున్నాం కదా, టక్స్ ప్రకారంగానే చూడండి అలాగా అక్కడి నుంచే ఇలాగ మనం కుట్టేస్తే కొంచెం కొద్దిగా ఎక్కడ దాకా అతుక్కోవాలనుకుంటున్నారు? ఇది ఎక్కడ దాకానే కిస్తా వరకే. ఫస్ట్ కిస్తా ఎక్కడ దాకా అతుకామో దీన్ని కూడా కింద ఫస్ట్ ఆ కిస్తాను ఎలాగైతే యాడ్ చేసామో ఈ కిస్తాను కూడా అలా యాడ్ చేసుకోవాలి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఇలా చూడండి, ఇటు నుండి ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు ఇదిగో ఈ కాలు ఇటు నుండి ఇలాగా అతుకొచ్చండి. ఇదిగో చూడండి, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి నేను ప్యాంట్ అయితే ఎలా స్టిచ్ చేయాలన్నది నేను చూపించానండి. మొత్తం టోటల్ నెంబర్స్ 22 నెంబర్స్ అయితే వచ్చారండి. ప్యాంట్ అయితే లాస్ట్కి వచ్చేసిందండి, అయిపోయింది కుట్టడం.
ఎంత కొత్త వాళ్ళకైనా నేనైతే సింపుల్గా అయితే చెప్పడానికి ఇష్టపడతానండి. ఎందుకంటే వాళ్ళని రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు, సింపుల్గానే నేర్పుతాను. ఇగో చూడండి, ఈ కాలు కాడికి వచ్చేసరికి ఫస్ట్ ఈ కాలుకి ఎంత డిస్టెన్స్లో కుట్టేశానో అదే డిస్టెన్స్లో మనం ఇక్కడ కూడా కుట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, ఫస్ట్ దానికి ఇక్కడ వేసాను కదా, ఇదిగోండి ఇది కూడా ఇక్కడే చెయ్యి సరిగ్గా అలాగే పెట్టుకుని కుట్టేసుకోవాలండి. చూసారండి ఎంత చిటికిన అయిపోయిందో. అరగంటలో ప్యాంటు కుట్టేయచ్చండి. సూపర్. ఇదిగో చూడండి, ఈ సైడ్ కూడా కుర్చీలు మంచిగా ఇదిగో చూడండి చాలా బాగుందండి, చాలా క్లాస్గా ఉంది. ఇది బ్యాక్ చూడండి, ఫ్రంట్ ఇది ఫ్రంట్ కూడా కిస్తా గట్రా పట్టుకోవచ్చు, మంచిగా ఎక్కువగా కుర్చీలు పెట్టామండి. చూడండి ఓకేనండి, మీకు అందరికి నచ్చిందండి. ఓకే ఓకేనండి. సూపర్ మేడం, చాలా బాగుంది.